మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి షార్ట్ టర్మ్ అంటే ఈ స్టాక్స్ అన్నీ ఒక 12 వారాలకి ఈ స్టాక్స్ మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది మనం ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాము, అన్నీ అందరూ కొనడానికి చాలా కష్టం. బట్ ఇన్ని స్టాక్స్ ఎందుకు ఇస్తున్నానంటే, మీ దగ్గర కొన్ని స్టాక్స్ నేను ఇచ్చేది మీ దగ్గర ఉండొచ్చు, వాటి పొజిషన్ ఏంటని కూడా మీకు తెలుసుకోవచ్చు. తర్వాత రియల్గా ఒక పోర్ట్ఫోలియోని నిర్మించుకోవాలి స్లోగా అని అనుకుంటే, రెగ్యులర్గా మనం ఒక మనీ యార్నింగ్ చేసుకోవాలనుకుంటే డైవర్సిఫికేషన్ చేసుకొని స్టాక్స్ అన్నీ, మనం చెప్పే స్టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీ అందరికీ తెలుసు. ఎప్పుడు మనము 2 టర్మ్స్లో చెప్తాం. ఒకటి బై అబో అంటే బై అబోనే చేయాలి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైసే కొనాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరి. ఇంకోటి, చాలామంది ఒక రెగ్యులర్ చేసే తప్పులు ఇంకా చేస్తూనే ఉన్నారు. చూడండి, రీసెంట్గా కూడా నాకు అంటే అతను మన ఎక్కడ ఉంటాడంటే రాజమండ్రి చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటాడు. అతను ఒక ఇన్వెస్టరు. ఆయన రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. బట్ ఈ మధ్య ఏదో అతనికి రిటైర్మెంట్లో ఏదో ఒక బల్క్ ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ని ఏం చేస్తున్నారంటే 47 lakhsకి ఒకే కంపెనీ షేర్స్ కొని పెట్టాడు. అంటే ఆ కంపెనీ ఎలా చెప్పాలంటే, ఒక విధంగా ఇట్స్ మిడ్ క్యాప్ స్టాక్. 47 lakhs ఎవరో రికమెండ్ చేశారు, కొన్నాడు. బట్ అతను కొనిన దాంట్లో నేను తప్పు చెప్పట్లేదు. అయితే అతను చేయాల్సిన పని ఏంటి? 47 lakhs ఒకే కంపెనీలో డంప్ చేయడం అనేది ఇట్స్ ఫస్ట్ బ్లండర్ మిస్టేక్. అసలు మనీ ఒక ఫండ్ మన చేతిలో ఉంటే దాన్ని ఎలా మనీ మేనేజ్మెంట్ చేయాలనేది ఫస్ట్ తెలియాలి. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం అనేది మనం చేసే పనుల్లోనే ఆటోమేటిక్గా అది మనకి ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చేస్తుంది. చూడండి, అదే అతను 47 lakhsలో 10 parts స్ప్లిట్ చేసుకొని 4,70,000కి ప్రతి షేరు, అంటే 10 కంపెనీలుగా స్ప్లిట్ చేసుకొని ఉంటే అతనికి ఎంత వండర్ఫుల్గా ఉండేది. అతను 47 lakhs కొని ఆ స్టాక్ వచ్చి ఇప్పుడు 31 lakhs 32 lakhs అనేది అంత ఉంది. బట్ నేను అదే చెప్తాను, మనం డైవర్సిఫికేషన్ కొనిన తర్వాత కూడా పోర్ట్ఫోలియో తగ్గినా మనకు బాధ లేదు. అయితే ఒకే స్టాక్లో తగ్గితేనే చాలా ఇబ్బంది. అదే చెప్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే ఒకే స్టాక్లో పెట్టబాకండి, పెట్టి ఇబ్బంది పడబాకండి అంటున్నాను. అది ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళీ కూడా రిమైండ్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త ట్రేడర్స్ వస్తున్నారు కాబట్టి. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఏజిఎస్ లాజిస్టిక్స్. ఈ షేర్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 284 ఉంది, ₹284 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 305 పైన. చూడండి, ₹305 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 371, 440, 551. స్టాప్ లాస్ వచ్చి ₹235 స్టాప్ లాస్. చూడండి, ఏజిఎస్ లాజిస్టిక్స్, దీని యొక్క ఎన్ఎస్సి కోడ్ కూడా AEGISCHEM. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం చెన్నైలో October 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము. సార్ రియల్లీ ఎలా ఉంటుందంటే అంత వండర్ఫుల్. అంటే స్టాక్ మార్కెట్లో ఎంతోమందికి దారి తెలియకుండా నడుస్తున్నారు. బట్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొనిన తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది
చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. అంటే ఎవరిని డిపెండ్ అవ్వరు లైఫ్లో. మీకై మీరే ఒక స్టాక్ని అనలైజ్ చేసి ఇక్కడ కొనాలి అని మీరు డిసైడ్ చేస్తారు. తర్వాత ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీ వండర్ఫుల్ స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. October 1st and 2nd చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో బుకింగ్స్ ఆల్రెడీ జరిగింది. 50% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బుకింగ్ చేసుకోండి. అది ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ అది. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి, గోడ్రేజ్ అగ్రోవేట్. మీ అందరికీ తెలుసు గోడ్రేజ్ అగ్రోవేట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ఇప్పుడు 518 నడుస్తుంది, 518 రూపాయలు ఉంది. ఈ స్టాక్ ఎక్కడ కొనాలి అని క్లియర్గా చెప్తాను. 545 పైన చూడండి, 545 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ చెప్తాను. 592, 644, 696. స్టాప్ లాస్ వచ్చి 475 రూపీస్ స్టాప్ లాస్. గోడ్రేజ్ అగ్రోవేట్ చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 518 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 545 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 592, 644, 696. స్టాప్ లాస్ వచ్చి 475 రూపీస్ స్టాప్ లాస్. గోడ్రేజ్ అగ్రోవేట్. తర్వాత ఇంకా మరొక స్టాక్ చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఇన్వెస్ట్మెంట్లో కూడా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చాము. అంటే ఈ ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగపడుతుందంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. అంటే నన్ను చాలామంది అప్రోచ్ చేశారు, వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ని నేను ఇప్పుడు లాంచ్ చేశాను. అంటే వాళ్ళకి తెలుసు మనం స్టాక్స్ ఏదైనా ఇస్తే అంత వండర్ఫుల్గా ఉంటుందని. కాబట్టి నెక్స్ట్ ఒక 4.5 yearsలో వాళ్ళ పెట్టుబడి వచ్చి డబుల్ అవుతుంది. అంటే 50 lakhs పెడితే 1 crore, 5 crores పెడితే 10 crores, ఎంతైనా సరే దా ప్రపోర్షనట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది, మనం వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ మనం తీసుకోవడం కానీ అలాంటివన్నీ ఏమి లేదు. ఓన్లీ మనము వాళ్ళకి స్టాక్ రికమెండ్ చేస్తున్నాము, ఒక గైడెన్స్ ఇస్తున్నాము, దానికి మనము ఒక నామినల్ ఛార్జ్ తీసుకుంటున్నాం, అంతవరకే. తర్వాత వాళ్ళకి దాంట్లో డివిడెండ్స్ వస్తాయి, అవి కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ 5 yearsలో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ దీన్ని లాంచ్ చేస్తున్నాను. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ నన్ను కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. అది ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్ చూడండి, ఈ స్టాక్స్ మీరు పర్టికులర్గా ఒక 12 weeksకి షార్ట్ టర్మ్, అంటే 12 weeks అంటే కూడా పెద్ద ఇది కాదు, పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేసుకోండి. అది ఇకపోతే మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.